హలో గ్రాప్లర్స్ వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ అవర్ ఫ్రీ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు. సో మన ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అండ్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి అండ్ వాటి యొక్క రియల్ వరల్డ్ యూస్ కేసెస్ అయితే చూసాం. అండ్ ఈ వీడియోలో అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అండ్ సి ప్లస్ ప్లస్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ పారాడిమ్స్ ఏవేవి ఉన్నాయి అండ్ మన సి ప్లస్ ప్లస్ దేని ఫాలో అవుతుంది అండ్ కంపైలర్ అంటే ఏంటి అనేవి అయితే మనం చాలా ఇండెప్త్గా అయితే నేర్చుకోబోతున్నాం. So let's get started. Hello everyone, welcome to Grapple Tech. Present ఉన్నటువంటి AI eraలో just knowing the front end or back end isn't enough. So companies want full stack developers who can also use AI అన్నమాట. So that's why we are launching the full stack developer in 100 days course at just rupees 16 per day అన్నమాట. And ఈ కోర్స్లో మనకి జీరో prerequisites కావాలి. So you don't want to learn anything ప్రయర్గా. సో ప్రతిదీ కూడా మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి విల్ బి గోయింగ్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ టు ద అడ్వాన్స్డ్ లెవెల్ ఇన్ జస్ట్ 100 days అన్నమాట. అండ్ అందరితో సరిపోకుండా వి విల్ ఈవెన్ బిల్డ్ అ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ దాన్ని మనం డిప్లాయ్ చేసి మన రెజ్యూమ్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ అనేది విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ September 25 ఓన్లీ ఫర్ 100 మెంబర్స్ అనమాట. సో 100 అవైలబుల్ సీట్స్ మాత్రమే ఉంది. సో మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఎన్రోల్ క్విక్లీ. అండ్ ఈ కోర్స్ గురించి మీకు వేరే డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే యూ కెన్ చెక్అవుట్ ద వీడియో విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ ద ఐ కార్డ్. అండ్ ఈవెన్ ఎన్రోల్ అవ్వాలి అంటే యూ కెన్ యూజ్ ద లింక్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ అనమాట. సో లెట్స్ లెర్న్, లెట్స్ బిల్డ్ అండ్ లెట్స్ డిప్లాయ్ అండ్ బికమ్ అ ఫుల్ స్టాక్ AI developer in just 100 days. So seats are filling fast. Join now. సో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్, సి ప్లస్ ప్లస్ ఎంటర్ అయ్యే ముందు మనం అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. అండ్ ఆ డెఫినేషన్ చాలా పెద్దగా ఉండొచ్చు అండ్ దాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అది జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం మాత్రమే పెట్టాం. సో ఎప్పుడైనా ఇంటర్వ్యూలో మీకు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఈ డెఫినేషన్ చెప్పగలిగారు అంటే మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది స్టాండ్ అవుట్ అవుతుంది. ఓకే, సో అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? జనరల్లీ మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ బెస్ట్ ఫ్రెండ్ తెలుగులో మాట్లాడొచ్చు. ఓకే, ఆర్ ఏదైనా మీ క్లాస్మేట్ కానీ నార్త్ ఇండియా నుంచి వచ్చి తనతో మీరు మాట్లాడాలి అనుకుంటే ఎయిదర్ మీకు హిందీ అనేది తెలిసి ఉండాలి ఆర్ తనకి తెలుగు అనేది తెలిసి ఉండాలి. ఈ రెండు కుదరకపోతే మనం ఇంగ్లీష్ యూజ్ చేసి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఒక లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి సో మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, సో డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ మనకి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్. సో గ్లోబల్లీ మాట్లాడాలి అంటే మనకి ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలాగా మనం ఒక మనిషితో మాట్లాడడానికి ఎలా అయితే మనకి లాంగ్వేజెస్ ఉన్నాయో ఇన్ ద సేమ్ వే మనం యూజ్ చేసే మెషిన్స్ లైక్ మన ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ అనేది కావాలి. ఓకే, సో ఆ లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మన కంప్యూటర్స్ లైక్ మన ల్యాప్టాప్స్ ఏదైతే ఉందో వాటికి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే తెలుసు. సో జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది. బట్ మనము మన ఇన్స్ట్రక్షన్స్ని జీరోస్ అండ్ వన్స్లో రాయడం అనేది లిటరల్లీ ఇంపాసిబుల్. ఓకే, సో మనం ఏం చేయాలంటే మనకంటూ ఒక లాంగ్వేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని కావాలంటే మనం జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసి మన మెషిన్తో మాట్లాడచ్చు. ఓకే, సో అందుకే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఇన్వెంట్ చేశారు. అండ్ ఈవెన్ మనకి టన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎలా అయితే రియల్ వరల్డ్లో మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయో డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ లాగా ఇన్ ద సేమ్ వే డిఫరెంట్ అప్లికేషన్స్కి మనకి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది అయితే ఉంది. ఓకే, సో సింపుల్లీ అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది? హ్యూమన్స్ని కంప్యూటర్స్తో మాట్లాడడానికి ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అనేది అది బిల్డ్ చేస్తుంది. అండ్ సో మనం మాట్లాడింది మన మెషిన్స్కి అయితే అర్థమయ్యి మనం చెప్పిన టాస్క్ ఏదైతే ఉంటుందో మన కంప్యూటర్కి ఏదైనా టాస్క్ ఇచ్చామని, ఫర్ ఎగ్జాంపుల్ మీ మార్క్ షీట్స్ ఉన్నాయి, సో మార్క్స్ ఉన్నాయి, వాటన్నిటికీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి మనం మన మెషిన్కి ఒక టాస్క్ ఇవ్వాలి. సో అలా ఇవ్వాలి అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి మెషిన్తో లైక్ ల్యాప్టాప్తో వెళ్ళి హే ల్యాప్టాప్ ప్లీజ్ ఈ మార్క్స్ తీసుకొని దీనికి ఒక యావరేజ్ ఫైండ్ అవుట్ చేయని చెప్పేసి అయితే చెప్పలేరు. ఓకే, సో దానికి ఇన్స్ట్రక్షన్ అనేది మీరు జీరోస్ అండ్ వన్స్లో ఇవ్వాలి. అండ్ అది మన వల్ల అవ్వదు కాబట్టి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఈ ఇన్స్ట్రక్షన్ అయితే మనం ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కన్సిడర్ చేసుకుందాం. మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ప్రతి ఆల్ఫాబెట్ని యూజ్ చేసి మనం వర్డ్స్ని ఫామ్ చేస్తాం.
అండ్ ఆ వర్డ్స్ నుంచి మనం సెంటెన్సెస్ని ఫామ్ చేస్తాం అండ్ దానికి గ్రామర్ అనేది ఉంటుంది. ఓకే, సో ప్రతి లాంగ్వేజ్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటుంది. సో మనం ఫ్రేమ్ చేసేటటువంటి సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలి అండ్ దాంట్లో గ్రామర్ అనేది మనం కరెక్ట్గా ఫాలో అయి ఉండాలి. ఓకే, ఇన్ ద సేమ్ వే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అండ్ ఆ రూల్స్ని మనం సింటాక్స్ అంటాం. ఓకే, అండ్ సెమాంటిక్స్ ఉంటుంది, దాన్ని మనం మీనింగ్. సో మనం రాసేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక మీనింగ్ అనేది ఉండాలి. ఓకే, సో ఇవన్నీ ఏం చేస్తుందంటే మనం మన కమాండ్స్ని మనం ఎలా ఇవ్వగలుగుతున్నాం, సో కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అనే ఈ రూల్స్ అని మనం కరెక్ట్గా పాటిస్తున్నామా లేదా, సో ఇవన్నీ మనకి డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సింటాక్స్ అండ్ సెమాంటిక్స్ ఉంటుంది, అంటే రూల్స్ అండ్ మీనింగ్స్ ఉండాలి అని మనం చెప్తున్నాం. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, మన మెషిన్తో మనం మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ కావాలి, దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, సో ఇక్కడ కూడా ఈ స్లైడ్లో కూడా మనం అదే చెప్పాం, కంప్యూటర్స్కి బైనరీ డిజిట్స్ అంటే జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది, బట్ మనకు అది అర్థం కాదు. కాబట్టి మనం మనం చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం ఒక లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని కనుక దానికి ఇస్తే అది లేటర్ జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ అయ్యి మన మెషిన్కి అయితే అర్థమవుతుంది. ఓకే, సో మెషిన్ కోడ్, దాన్ని మనం మెషిన్ కోడ్ అంటాం. ఈ జీరోస్ అండ్ వన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెషిన్ కోడ్ అంటాం, ఎందుకంటే అది మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కాబట్టి. ఓకే, అండ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ని, ఈ జీరోస్ అండ్ వన్స్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్ని మన సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది డైరెక్ట్గా. ఓకే, సో ఇది జనరల్గా జరిగేటటువంటి ప్రాసెస్. అండ్ నౌ హియర్ కమ్స్ అవర్ C++. సో C++ అంటే ఏంటి, ఒక ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. సో C++ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ వాజ్ డెవలప్డ్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఈవెన్ బిఫోర్ C++ మనకి C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండే అండ్ దట్ ఈస్ రియల్లీ రియల్లీ పవర్ఫుల్ లాంగ్వేజ్. సో ఇప్పటికి కూడా C అనేది పవర్ఫుల్ లాంగ్వేజ్ లాగానే ఉంది. ఓకే, బట్ సిలో కొన్ని ఫీచర్స్ అనేవి లేవు, లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది లేదు ఎగ్జాంపుల్. ఓకే, సో దాన్ని ఇంక్లూడ్ చేయడానికి ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశారు యాజ్ అన్ ఎక్స్టెన్షన్ టు C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అదే మనకి C++. ఓకే, అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. సో హై లెవెల్ అంటే ఏం లేదు, మనం మ్యాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి అనుకోండి. ఓకే, సో మనకి బాగా అర్థమవుతుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది, రాయడానికి ఈజీగా ఉంటుంది. సో దాన్ని మనం ఒక హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అండ్ ఈవెన్ మనకి ఈ బేసిక్ లో లెవెల్ డీటెయిల్స్ లైక్ మెమరీ మ్యానిపులేషన్స్, సో మనం రాసే కోడ్ అనేది మెమరీని ఎలా యూజ్ చేస్తుంది, ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అలాంటి లాంగ్వేజ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, సో C++ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇది C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక ఎక్స్టెన్షన్లా క్రియేట్ చేశారు, లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో అండ్ ఈవెన్ ఇదొక జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో దీని డెఫినేషన్ మనం కమింగ్ స్లైడ్లో చూస్తాం. అండ్ ఎవరు క్రియేట్ చేశారు, బ్యాన్ స్ట్రౌస్ట్రప్ అనేవాడు క్రియేట్ చేశాడు అండ్ క్రియేట్ చేసి 1985లో దీని యొక్క ఫస్ట్ రిలీజ్ అనేది జరిగింది. ఓకే, సో C++ is a general purpose programming language which was released in 1985. ఓకే, అండ్ ఇంకొకటి, సో ఇది ఎందుకు పవర్ఫుల్ అంటాము అంటే మెయిన్ థింగ్, అసలు C++ ఎందుకు అందరు పవర్ఫుల్ అంటారంటే ఇది మల్టిపుల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ని సపోర్ట్ చేస్తుంది. లైక్ ఇట్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రొసీజరల్ అండ్ జెనరిక్ ప్రోగ్రామింగ్ పారాడైమ్స్. సో మేకింగ్ ఇట్ అ వర్సటైల్ లాంగ్వేజ్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. లైక్ మీరు ఎలాంటి అప్లికేషన్ అయినా సరే మీరు C++ యూజ్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని మీరు డెవలప్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అనేది కొత్త వర్డ్, డోంట్ వరీ, మనం కమింగ్ స్లైడ్స్లో దాని డెఫినేషన్ కూడా మనం చూస్తాం. ఓకే, సో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, C++ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్, general purpose programming language which was released in 1985 and it supports multiple programming paradigms like object oriented, procedural and generic programming paradigms. Okay, so which makes it versatile language for wide range of applications. అంటే మీరు ఎలాంటి అప్లికేషన్ అయినా సరే C++ యూజ్ చేసుకొని మీరు దాన్ని బిల్డ్ చేయొచ్చు. సో ఈ కొత్త వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకుందాం. సో జెనరిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సో జనరల్లీ మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకునేటప్పుడు మనకి డేటా టైప్స్ అనేది ఉంటుంది. లైక్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీ నేమ్, మీ ఫుల్ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఈశ్వర్ నాగరాజ్ కదా, అదొక స్ట్రింగ్. ఓకే, అండ్ మనకి నంబర్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్
2024 అనేది ఒక నంబర్. సో అట్లా డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ప్రతి డేటా టైప్కి మనం డిఫరెంట్గా మనం కోడ్ రాయకూడదు. సో ఒక జనరిక్ టెంప్లేట్, సో ఒకే కోడ్ రాసి ఒక బ్లూ ప్రింట్ లాగా రాసి దాన్ని మనం ప్రతి డేటా టైప్కి పని చేసేటట్టు మనం దాన్ని రాయాలి. సో అలా రాసేటటువంటి ఫీచర్, అలా రాసేటటువంటి కెపాసిటీ మనకి C++లో ఉంది. ఓకే. సో నువ్వు డిఫరెంట్ డేటా టైప్స్కి డిఫరెంట్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఒకే కోడ్ రాసి దాన్ని నువ్వు రీయూజ్ చేసుకో. ఓకే. అండ్ ఇదేం చేస్తుందంటే మన ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. ఒక డెవలపర్గా మీరు ప్రతిదానికి సపరేట్ ఇంప్లిమెంటేషన్ రాయకుండా ఒక ఇంప్లిమెంటేషన్ రాసి ప్రతి డేటా టైప్కి మనం దాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే మనకి C++లో ఉన్నటువంటి టెంప్లేట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇదే ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇన్ C++ మనం టెంప్లేట్స్ అనేది అయితే నేర్చుకుంటాం. ఓకే. సో దాన్నే మనం జనరిక్ ప్రోగ్రామింగ్ అంటాం. అండ్ C++ ఈజ్ సపోర్టింగ్ దిస్. ఓకే. సో అందుకే C++ అనేది చాలా పవర్ఫుల్. అండ్ నౌ ప్రోగ్రామింగ్ పారాడమ్ అంటే ఏంటి? సో ఈ వర్డ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించు. ఓకే. వెరీ సింపుల్ గైస్. ప్రోగ్రామింగ్ పారాడమ్ అంటే అదొక స్టైల్, అదొక అప్రోచ్ టు యువర్ ప్రోగ్రామింగ్. ఓకే. అండ్ ఎలా అంటే మీరు రాసేటటువంటి కోడ్ని మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి. సో మీరు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాము, సో మీరు కోడ్ అనేది ఎలా రాస్తున్నాము, సో డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి దానికి. దాన్నే మనం ప్రోగ్రామింగ్ పారాడమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ మనం బిర్యానీ ప్రిపేర్ చేయాలి. సో ఒక బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మొత్తం అన్నీ కలిపి కుక్కర్లో వేసి దానికి విజిల్స్ పెట్టి ఇలా చేస్తాం. వేరాజ్ హోటల్స్లో అంతా ఏం చేస్తాం, దాన్ని మనం సపరేట్గా చికెన్ని మ్యారినేట్ చేసుకొని దాంట్లో మనం ఈ రైస్ అంతా వేసి దమ్ పెట్టి అదొక డిఫరెంట్ వే అనుకోవచ్చు. సో ఒకే బిర్యానీ చేయడానికి మనకి ఇన్ని అప్రోచెస్ ఉన్నప్పుడు మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనం రాసేటటువంటి కోడ్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు. అండ్ ఆ విధాలని మనం ఏమంటామంటే ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటాం. ఓకే. ఇట్స్ జస్ట్ అ స్టైల్ ఆర్ అప్రోచ్ టు ప్రోగ్రామింగ్. ఓకే. ఏంటి అది స్టైల్ అంటే ఏంటి, మీరు మీ కోడ్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు అనేది చెప్పేటటువంటి అప్రోచ్ని మనం ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటాం. జనరల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది 1 or 2 ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ని సపోర్ట్ చేస్తుంది. అంటే 1, 2 విధాలుగా మీరు కోడ్ని రాయొచ్చు అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా అనుకుందాం. జావా అనేది కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మీరు ఏం రాసినా కూడా ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్లోనే రాయాలి. ఓకే. సో మీకు వేరే వే అనేది ఉండకపోవచ్చు. బట్ వేరే C++ అనేది మల్టిపుల్ ప్రోగ్రామింగ్ వేస్ని సపోర్ట్ చేస్తుంది. లైక్ మీరు ప్రొసీజర్లో రాయొచ్చు. లైక్ మనం రాసేటటువంటి కోడ్ ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో రాయొచ్చు. అలా కాకుండా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో కూడా రాయొచ్చు. ఎలాగంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని రాయొచ్చు. ఓకే. అండ్ అదే కాకుండా ఫంక్షనల్ వే యూజ్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే ప్యూర్ ఫంక్షన్స్ అని చెప్పి ఉంటాయి. మనం కమింగ్ సెక్షన్స్లో ఇంకా బాగా నేర్చుకుంటాం. సో ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ కోడ్ అంతా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో అట్లా మనం ఒకే కోడ్ని డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. ఓకే. సో దాన్నే మనం ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటాం. అండ్ C++ అనేది మల్టిపుల్ వేస్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ అందుకే ఇది డెవలపర్స్కి ఒక వర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో మీరు ఎలాంటి అప్లికేషన్ అయినా సరే మనం C++ యూజ్ చేసుకొని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ స్టిల్ ఇంకా ఏమేమి ఉంటాయి C++లో, ఇదొక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని ఇది సపోర్ట్ చేస్తుంది. సో క్లాసెస్ని ఆబ్జెక్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అనుకుందాం. ఓకే. సో ప్రతి కార్ కూడా కామన్గా కొన్ని ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4 టైర్స్ ఉంటాయి అండ్ 4 డోర్స్ ఉంటాయి, 2 హెడ్ లైట్స్ ఉంటాయి, 2 టైల్ లైట్స్ ఉంటాయి. సో ఇది ఎలా అయితే కామన్గా ఉంటుందో ఆ బ్లూ ప్రింట్ని మనం క్లాస్ అంటాం. ఓకే. అండ్ దాని నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుండై ఆరా, హుండై వర్నా, సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో సో ఒకే టెంప్లెట్ నుంచి డిఫరెంట్ కార్స్ని విత్ డిఫరెంట్ ఫీచర్స్తో మనం క్రియేట్ చేస్తున్నాం. వాటిని ఆబ్జెక్ట్స్ అంటాం. సో దీన్ని మనం కోడ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఏం చేస్తుందంటే మనకి మాడ్యులారిటీ అండ్ రీయూజబిలిటీ అనేది పెంచుతుంది. అండ్ C++ అనేది ఈ ప్రోగ్రామింగ్ వేని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ లో లెవెల్ మ్యానిపులేషన్. అండ్ C++ అనేది చాలా ఫేమస్ దేనికంటే లో లెవెల్ మెమరీ మ్యానిపులేషన్స్ కోసం. సో మనకి దీంట్లో ఒక పాయింటర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం మెషిన్లో ఉన్నటువంటి ఈ మెమరీ ఏదైతే ఉంటుందో ఈ ర్యామ్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, సో మన ఓఎస్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్లీ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనం చేయాలి అంటే ఈ లో లెవెల్ మ్యానిపులేషన్ సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ని యూజ్ చేయాలి. అండ్ దాంట్లో
సి అండ్ సి ప్లస్ ప్లస్ అనేది హైలీ ఫేమస్. ఓకే. అండ్ స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ. సో సి ప్లస్ ప్లస్లో ఏదైనా పెద్ద అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే అది మనకి ఈ ఎస్టిఎల్ లైబ్రరీ అనేది. ఓకే. సో మీరు రాసేటటువంటి కోడ్ అనేది ప్రతి దానికి ఒక ఇంప్లిమెంటేషన్ రాయకుండా, సో ప్రతి దానికి మీరే ఇంప్లిమెంటేషన్ రాసి మీరే దాన్ని మళ్ళీ అంటే హెవీ లెంతీ అయిపోతుంది కోడ్ అనేది. అలా కాకుండా మనకి ఎస్టిఎల్ అనేది చాలా వరకు మన టైంని సేవ్ చేస్తుంది. సో ఆల్రెడీ చాలా మనకి ఈ ప్రొఫెషనల్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోడ్ అనేది రాసేసి ఈ లైబ్రరీలో వేసేస్తారు. మనం జస్ట్ వాటిని తీసుకొచ్చి మన కోడ్లో మనం యూజ్ చేసుకోవచ్చు బై జస్ట్ యూజింగ్ ది నేమ్స్. ఓకే. సో అలాగా మనకి సి ప్లస్ ప్లస్ అనేది మన ప్రొడక్టివిటీని పెంచడానికి ఈ ఎస్టిఎల్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్. సి ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏదైనా ఉందంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ. ఓకే. అండ్ ఈ రీజన్స్ వల్లే ఎక్కడైతే ఏ అప్లికేషన్స్లో అయితే ఇవి ఇంపార్టెంటో లైక్ గేమ్స్ కానీ రియల్ టైమ్ సిస్టమ్స్ కానీ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటికీ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సి ప్లస్ ప్లస్ వీటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో సి ప్లస్ ప్లస్ని ఎక్కువ యూజ్ చేస్తాం ఈ ఏరియాస్లో. ఓకే. సో దట్స్ అబౌట్ సి ప్లస్ ప్లస్ ఫీచర్స్. ఓకే. సో ఎందుకు సి ప్లస్ ప్లస్ అని చెప్పి మనకు అర్థమైంటుంది అనుకుంటా. అండ్ ఇప్పుడు మనం రాసిన కోడ్ సో ఫైనల్ కంక్లూషన్ చూద్దాం. ఓకే. సో సి ప్లస్ ప్లస్ అనేది ఒక పవర్ఫుల్ వర్సటైల్ అండ్ ఎఫిషియంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సి విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. ఓకే. అండ్ మీరు వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయడానికి యూ కెన్ యూస్ సి ప్లస్ ప్లస్. అది ఒక గేమ్ అయి ఉండొచ్చు, ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి హెవీ అప్లికేషన్స్ ఏదైనా కూడా మనం సి ప్లస్ ప్లస్ యూస్ చేసుకొని మనం డెవలప్ చేయొచ్చు. సో దట్స్ ద పవర్ ఆఫ్ సి ప్లస్ ప్లస్. ఓకే. అండ్ ఈ ఇమేజ్ చూస్తే యూ కెన్ సీ సంథింగ్. సో ఏదో అయితే ట్రాన్స్లేట్ అవుతుంది, ఏదో కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో అదే మనకి కంపైలర్. సో ఈ కంపైలర్ అంటే ఏంటి? సింపుల్ గైస్, మనం ఏమన్నాం? సో మెషిన్కి జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతుంది, లైక్ మన కంప్యూటర్స్కి జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతుంది, బట్ మనకు అది రాయడం రాదు. మనకి ఇంగ్లీష్ అర్థమవుతుంది, బట్ అది మెషిన్కి అర్థం కాదు. సో మనకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త కంట్రీకి వెళ్ళారు ఆర్ కొరియాకి వెళ్ళారు అనుకుందాం ఎగ్జాంపుల్. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవచ్చు అండ్ మీకు ఇంగ్లీష్ వచ్చు, బట్ మీకు కొరియా రాదు. సో మీరు వాళ్ళతో మాట్లాడాలి అంటే మీకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి. సో ఆ ట్రాన్స్లేటర్కి 2 లాంగ్వేజెస్ వచ్చి ఉంటుంది. సో మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో, మీరు ఏదైతే మాట్లాడతారో దాన్ని కొరియాలో కన్వర్ట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఇన్ ద సేమ్ వే వాళ్ళు ఏదైతే రిప్లై ఇస్తారో దాన్ని కొరియా నుండి కన్వర్ట్ చేసి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి మనకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. సో ఈ ట్రాన్స్లేటర్ అయితే ఎవరైతే ఉన్నాడో వాడు ఎందుకు యూజ్ అవుతున్నాడు? సో ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం ట్రాన్స్లేటర్ అనే వాడిని. ఇన్ ద సేమ్ వే మనం రాసేటటువంటి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే మనకి ఇంగ్లీష్ వర్డ్స్ ఇవన్నీ ఉంటాయో దాన్ని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయడానికి ఒక ట్రాన్స్లేటర్ కావాలి. అదే మనకి కంపైలర్. సో కంపైలర్ అనేది ఒక స్పెషల్ ప్రోగ్రామ్. ఇదేం చేస్తుందంటే మనం చెప్పిన కోడ్ని, మనం రాసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉందో దాన్ని మెషిన్కి అర్థమయ్యేటట్టు జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఆ ప్రాసెస్ని మనం కంపైలేషన్ అంటాం. ఓకే. అండ్ ఈ రిజల్టింగ్ మెషిన్ కోడ్ ఏదైతే ఉందో ఈ జీరోస్ అండ్ వన్స్ ఈ మెషిన్కి అర్థమయ్యేటటువంటి కోడ్ ఏదైతే ఉందో అది .exe అనే ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. సో మన కంప్యూటర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసేసి మన టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. అండ్ ఈ యొక్క ఫైల్ ఉంటే చాలు, మీరు ఏ మెషిన్లో అయినా సరే మీ యొక్క ఈ టాస్క్ని మీరు అకంప్లిష్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్స్ అబౌట్ అవర్ కంపైలర్. కంపైలర్ ఏం చేస్తుంది, మనం చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో దట్స్ అబౌట్ అవర్ కంపైలర్. అండ్ సి ప్లస్ ప్లస్ అనేది ఒక కంపైల్డ్ లాంగ్వేజ్. ఓకే. సో దాట్స్ ద థింగ్ గైస్. ఈ వీడియోలో అయితే మనం చాలా క్లియర్గా అయితే సి ప్లస్ ప్లస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అండ్ వాటి యొక్క డెఫినేషన్స్ అయితే చాలా క్లియర్గా చూసాం. అండ్ మన నెక్స్ట్ వీడియోలో విల్ బి రైటింగ్ అవర్ వెరీ ఫస్ట్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో హ్యాపీ కోడింగ్, JDAC.